Hi students, welcome to my channel Math Chem IDG. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మోడల్ పేపర్ వైజ్ చెప్తున్నాం కదా. దాంట్లో 5వ మోడల్ పేపర్కి అయితే కనుక మనం ఇప్పుడు వచ్చాం. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Find HCF of 96 and 401. 96 కి అలాగే 401 కి మధ్య మనకి HCF కనుక్కోమన్నారు. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF LCM రెండు ఏది ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే కనుక మనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత అంటే కనుక 96, 404 ఇచ్చారు. సో 96ని మనం 2 టేబుల్లో ఇది 48 టైమ్స్, అగైన్ 2 టేబుల్ ఇది 24 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 12 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 6 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 3 టైమ్స్. అంటే ఇక్కడ ఓవరాల్గా 2 పవర్ 5 ఉంది ఇంటూ 3 అని రాస్తాం. అదే 404 అనుకోండి, 2 టేబుల్లో 202 టైమ్స్, మళ్ళీ అగైన్ 2 టేబుల్లో 101 టైమ్స్, అంటే 2 స్క్వేర్ ఇంటూ 101 వచ్చింది. అంటే HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కనుక ఇక్కడ కామన్గా ఉన్నట్టు వాటిలో లోయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని రాస్తాము. కామన్గా ఉన్న వాటిలో లోయెస్ట్ ఏది ఉందో తీసుకోవాలి. కామన్గా 2 ఉంది, అందులో లోయెస్ట్ పవర్ 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా? అదే LCM కనుక్కోమంటే మాత్రం హైయెస్ట్ పవర్ 2 పవర్ 5 వేయాలి, మిగిలిపోయిన 3ని 101 కూడా వేసి ఇంటూ చేయాలన్నమాట. అది LCMకి అయితే కనుక. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్. From the adjacent figure AB is equal to అని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 10 మీటర్స్, సెకండ్ ఆప్షన్ 20 మీటర్స్, థర్డ్ ఆప్షన్ 30 మీటర్స్, ఫోర్త్ ఆప్షన్ 40 మీటర్స్ అని ఇచ్చారు. సో డయాగ్రామ్ కనుక ఒకసారి చూసినట్లయితే మనం ఎలా ఇచ్చారు, ఇక్కడ C ఇది B, ఇది A, ఇది 20 మీటర్స్, ఇక్కడ 30 డిగ్రీస్ అని ఇచ్చారు. సో హైపోటెనస్ తెలుసు మనకి, AB తెలియాలి అంటే ఆపోజిట్ సైడ్ తెలియాలి. ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ తెలిసిన ఫార్ములా సైన్ కాబట్టి sin C ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు AB బై AC అవుతుంది. sin 30 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు AB తెలియదు, AC అంటే 20, AB ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. 10 సెంటీమీటర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ A ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్రియేట్ ఏ క్యూబిక్ పాలినామియల్ విచ్ ఈజ్ ట్రైనామియల్. మనం క్యూబిక్ పాలినామియల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అది మాత్రం ఏమవ్వాలంటే ట్రైనామియల్ అవ్వాలి. క్యూబిక్ అవ్వాలి, ట్రైనామియల్ అవ్వాలని అడిగారు. సో క్యూబిక్ అంటే డిగ్రీ 3గా ఉండాలి. ట్రైనామియల్ అంటే కనుక 3 టర్మ్స్ ఉండాలి. ఏదో నేను 5x³ అని రాశాను, ప్లస్ 10x అని రాశాను, -32 3 టర్మ్స్ ఉన్నాయి కదా. అదే x² కూడా రాసాం అనుకోండి, 4 టర్మ్స్ అయిపోతాయి. అలా మనకు నచ్చినట్టుగా టీలో రాద్దాం అనుకుంటున్నాను. at³ - 8t² ప్లస్ 15 ఇలాగనమాట. మనం నచ్చినట్లుగా 3 టర్మ్స్ ఉండేలాగా హైయెస్ట్ పవర్ 3 ఉండేలా అయితే రాస్తాం. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇఫ్ cos A ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే tan A ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 1 ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ 4/5, థర్డ్ ఆప్షన్ 4/3, ఫోర్త్ ఆప్షన్ 5/4 ఇచ్చారు. సో ఆప్షన్ రాస్తే చాలు, కానీ ఇది ప్రాబ్లం చేయకుండా అయితే మనకు ఆప్షన్ తెలియదు కాబట్టి cos A ఈజ్ ఈక్వల్ టు 3/5 అని ఇచ్చారు. సో డయాగ్రామ్ వేద్దాం. మామూలుగా ఇక్కడ A తీసుకుందాం, B, C అని తీసుకుంటే కనుక కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ 3k అనుకుందాం అనుకోండి. ఇది ఎంత అవుతుంది? 5k అవుతుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి 25k². ఇది 9k² తీసేస్తే 16k² అవుతుంది. అంటే BC 4k అవుతుంది. సో అక్కడ క్వశ్చన్లో ఏం అడిగారంటే మనల్ని tan A అడిగారు. tan A అంటే కనుక ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఏకి ఆపోజిట్ సైడ్ ఎవరికి ఇక్కడ BC బై ఎడ్జసెంట్ సైడ్ అంటే AB, అంటే 4k/3k అంటే 4/3 అనేది కరెక్ట్. 4/3 అనేది ఎన్నో ఆప్షన్ C ఇచ్చారు కాబట్టి ఆప్షన్ C అనేది కరెక్ట్ అనమాట మనకి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఎసర్షన్ లో ద జీరో ఆఫ్ పాలినామియల్ 5x - 10 ఈజ్ 2 అని ఇచ్చారు. జీరో ఆఫ్ పాలినామియల్ AX + B ఈజ్ -B/A అని ఇచ్చారు. సో బోత్ రెండు కరెక్ట్, ఆర్ సపోర్ట్ ఏ అని ఇచ్చారు. అలాగే బోత్ రెండు కరెక్ట్, ఆర్ నాట్ సపోర్ట్ అని ఇచ్చారు. ఏ ట్రూ, ఆర్ ఫాల్స్ అని ఇచ్చారు.
ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అని ఇచ్చారు. ఒకసారి చూద్దాం. అసర్షన్ తీసుకున్నట్లయితే 5x minus 10 అనేది పాలినామియల్ కాబట్టి జీరో వాల్యూ కావాలంటే దాన్ని జీరోకి ఈక్వల్ చేద్దాం. 5x = 10, x = 2 అయింది. సో అసర్షన్ అనేది కరెక్ట్. రీజన్ తీసుకుంటే కనుక ax ప్లస్ బికి జీరో వాల్యూ మైనస్ by అన్నారు, ప్లస్ బి వెళ్తే మైనస్ బి, x = -by, అది కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ సపోర్ట్ ఏ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్? సర్టెన్ ఈవెంట్ ని మనం ష్యూర్ ఈవెంట్ అని కూడా అంటాము. ష్యూర్ ఈవెంట్ అన్నా సర్టెన్ ఈవెంట్ అన్నా ఒకటే. సో అలాంటి ష్యూర్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే కనుక 1 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ అన్నా ష్యూర్ ఈవెంట్ అన్నా ప్రాబబిలిటీ 1 అవుతుంది. అదే ఇంపాసిబుల్ ఈవెంట్ కి అయితే ప్రాబబిలిటీ 0 అవుతుంది అన్నమాట. 7th క్వశ్చన్ చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఫార్మ్డ్ విత్ రూట్స్ 1 and 2 విత్ ద ఫాలోయింగ్ కుడ్ ఇట్ బి అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. x plus 1 into x plus 2 is equal to 0, x minus 1 into x plus 2 is equal to 0, x plus 1 into x minus 2 is equal to 0, x minus 1 into x minus 2 is equal to 0 అని ఇచ్చారు. ఆల్ఫా 1 అనుకోండి, బీటా 2 అనుకోండి, మనకు కావాల్సిన పాలినామియల్ x minus alpha into x minus beta is equal to 0, అంటే x minus 1 into x minus 2 is equal to 0 అవుతుంది. అంటే ఆప్షన్ డి అయితే కనుక కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, స్టేట్మెంట్స్ 2 ఇచ్చారు. If two triangles are similar, then the corresponding sides are equal. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినంత మాత్రాన ఆపోజిట్ సైడ్ మన కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉంటాయి. అంటే స్టేట్మెంట్ 1 ఫాల్స్ అనమాట. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇది మాత్రం కరెక్ట్. అంటే స్టేట్మెంట్ 1 రాంగ్ అయింది, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయింది. అంటే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అందులో సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉంటాయని ఇవ్వాలి, కానీ ఈక్వల్గా ఉంటాయని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ తప్పైంది. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, అది మాత్రం కరెక్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్, స్టేట్మెంట్ 2 అనేది ట్రూ. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి ఒక ఎగ్జాంపుల్ రాయమన్నారు. మనకు నచ్చినట్టుగా రండి. 5x + 3y - 20 = 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబులే కదా, అలా మీకు నచ్చిన నెంబర్స్ తో రాసుకోవచ్చు. హౌ మెనీ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అని అడిగారు. సో 2 టాంజెంట్స్ గీయితే గీయొచ్చు, PA1 PB1 అనమాట. అలాగే ఆన్ ద సర్కిల్ అయితే కనుక పాయింట్ ఆన్ ద సర్కిల్ మీద ఉన్న పాయింట్ మీద నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయగలం అంటే కనుక ఒక పాయింట్ నుంచి ఒక టాంజెంటే గీయగలం. మొత్తం సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయంటే సో మెనీ టాంజెంట్స్ ఉంటాయని అయితే మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th ప్రాబ్లం, ఇఫ్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇన్ ఏపీ దెన్ అని చెప్పి అక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. డి A3, A4 - A2, అలాగే ఇటువైపున ఆప్షన్స్ 2, 4, 6 అలా ఇచ్చారు. సో ముందు అసలు ఇచ్చిన ఏపీ ఏంటో రాద్దాం. 2, 4, 6, 8 అనేది ఏపీలో ఉంటుందని అయితే చెప్పారు. సో ఫస్ట్ది డి అన్నారు, సెకండ్ది A3 అన్నారు, థర్డ్ది అయితే కనుక A4 - A2 అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 2 అన్నారు, 4 అన్నారు, 6 అన్నారు. సో ముందు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా మనం మ్యాచింగ్ చేసి చూద్దాం. డిఫరెన్స్ అంటే A2 - A1 కాబట్టి 4 - 2 2 కాబట్టి ఇది అవుతుంది. A3 థర్డ్ టర్మ్ 6 కాబట్టి ఇది అవుతుంది. A4 - A2 అంటే 8 - 4 అంటే 4 కాబట్టి ఇది అయింది. అంటే ఫస్ట్ దానికి ఏమో A, సెకండ్ వన్ ఏమో C, థర్డ్ వన్ ఏమో B అవుతుంది అనమాట. అంటే ACB అనేది ఏ ఆప్షన్ లో ఉందో చూసుకోవాలి. ACB D అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్, రఫ్ ఫిగర్ ఆఫ్ కోన్ విత్ బేస్ రేడియస్ R సెంటీమీటర్స్ అండ్ స్లాంట్ హైట్ L. అంటే రేడియస్ ఏమో R గా ఉండాలి, స్లాంట్ హైట్ ఏమో L గా ఉండాలి. అలాంటి కోన్కి ఈక్వేషన్, మనకి కోన్కి డయాగ్రామ్ అయితే కనుక గీయమన్నారు. సో కోన్ డయాగ్రామ్ అంటే ఎలా గీసుకోవచ్చు, లేకపోతే రివర్స్ చేసి కూడా గీయొచ్చు, అది మన ఇష్టం. సో ఇందులో ఇది కోను, రేడియస్ R, ఇది నార్మల్ హైట్ H, ఇది స్లాంట్ హైట్ L అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు 6th మోడల్ పేపర్లో ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ A, పై ఈజ్ ఇర్రేషనల్. కరెక్టే కదా, 22/7 కదా పై అంటే 3.1463 అండ్ సో ఆన్ గా వస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటాం, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటెడ్ డెసిమల్ అంటాం కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. స్టేట్మెంట్ B చూడండి.
ఆల్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇరేషనల్. అది కూడా కరెక్టే కదా. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్ని ఇరేషనల్ అవుతాయి. అది కరెక్ట్. ఏ కూడా కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అని ఇచ్చారు. ఓన్లీ ఏ ట్రూ అని ఇచ్చారు. ఓన్లీ బి ట్రూ అని ఇచ్చారు. బోత్ ఏ బి ఆర్ ఫాల్స్ అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 బోత్ ఏ బి ఆర్ ట్రూ అని రాసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ ఏ అని రాసేసినా సరిపోతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. assertion and reasoning కింద ఇచ్చారు. zeros of the polynomial p of x is equal to x minus 1 into x minus 2 into x minus 3 or 1 2 3. కరెక్టే కదండి. అంటే పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. ఎవరి టర్మ్ వాళ్ళు జీరోకి ఈక్వల్ చేస్తే 1 2 3 వస్తాయి. the zeros of the polynomial are the x coordinates of the points where the graph of the polynomial intersect or touch x axis అని ఇచ్చారు. రెండు కరెక్టే. రెండు కరెక్ట్. ఆర్ సపోర్ట్ ఏ అవుతుంది అనమాట డెఫినెట్గా. సో ఇక్కడ p of x is equal to x minus 1 into x minus 2 into x minus 3కి జీరోస్ ఏమవుతాయంటే x minus 1 జీరో అయితే x1 అవుతుంది, x minus 2 జీరో అయితే x2 అవుతుంది, x minus 3 జీరో అయితే x3 అవుతుంది. అలాగే అసర్షన్ రీజనింగ్ రెండు కరెక్ట్. ఆర్ సపోర్ట్స్ ఏ అంటాం కాబట్టి సో ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ అనమాట ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ zeros of the polynomial x square minus 4x plus 4 is zero of a polynomial. దానికి జీరో ఏమవుతుందని అడిగారు. ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4 అని ఇచ్చారు. ఇలా ఇచ్చారు. సో దీంట్లో x ప్లేస్లో 1 పెట్టి చూస్తాను. 1 పెట్టామనుకోండి 1 క్యూబ్ ఇచ్చారు. స్క్వేర్ ఇచ్చారు. 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 4 1 జార్ 4 మైనస్ 4 ప్లస్ 4 జీరో అవుతుంది, 1 అవుతుంది. అంటే 1 అనేది ఎట్టి పరిస్థితుల్లో జీరో అవ్వదు. సో 2 స్క్వేర్ మైనస్ 4 2 జార్ 8. 2 స్క్వేర్ అంటే 4 4 ప్లస్ 4 8 8 మైనస్ 8 జీరో అయింది కాబట్టి సో 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతుంది. అంటే ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఫార్మ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. లీనియర్ ఈక్వేషన్ లో రాసుకోమంటారు. ఏ కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బైస్ 7 bats 6 balls ఫర్ 3800. Later he buys 3 bats 5 balls at for 1750 అని ఇచ్చారు. ముందు బ్యాట్ కాస్ట్ ని x అనుకుంటాను, బాల్ కాస్ట్ ని y అనుకుందాం. సో కాస్ట్ ఆఫ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. కాస్ట్ ఆఫ్ బాల్ ని y అనుకుందాం. సో ఇచ్చిన కండిషన్ లో 7 బ్యాట్స్ కొన్నారంట, అంటే 7x, 6 balls కొన్నారంటే 6y, కలిపితే 3800 అయింది. నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చారు? 3 బ్యాట్స్ అంట, అంటే 3x, 5 balls అంట, అంటే 5y, కలిపితే ఎంత అయిందన్నాడు? 1750 అయిందన్నాడు. ఇలా 2 ఈక్వేషన్స్ కింద రాసుకోవాలన్నమాట మనం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1/2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఎంత అని అడిగారు. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని మనం x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసిన తర్వాత 1/2 ఈజ్ రూట్ అని ఇచ్చారు కాబట్టి x ప్లేస్ లో 1/2 పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి కంటిన్యూషన్ ఇటువైపు రాస్తాను చూడండి. 1/4 ఇది ప్లస్ k/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 5/4 ప్లస్ 5/4 అంటే కనుక ప్లస్ 1/4 అంటే మైనస్ 4/4 అవుతుంది. మైనస్ 4/4 అంటే 1 అయింది. మైనస్ 1 అంటే వెళ్తే ప్లస్ 1 అవుతుంది. k/2 ఈజ్ ఈక్వల్ టు 1. 1 2 + 2 కాబట్టి k వాల్యూ 2 అయింది. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. అక్కడ సిక్స్త్ క్వశ్చన్లో మ్యాచింగ్ అయితే ఇచ్చారు. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఎంత అని అడిగారు. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ స్వాన్ అని ఇచ్చి ఎంత టర్మ్ ఎంత అని అడిగారు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూస్ ఫస్ట్ టర్మ్ ఏ లాస్ట్ టర్మ్ ఎల్ అయితే సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఎంత అని అడిగారు. అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీకి ఫార్ములా అడిగారు. ఇటువైపున అయితే ఫార్ములాస్ ఇచ్చారు. క్వశ్చన్లో క్లియర్గా చూడండి మీరు. సో అక్కడ ఎంత టర్మ్ ఆఫ్ ఏపీకి ఫార్ములా ఏమవుతుందంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి క్యూ అనేటువంటిది అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఆర్ అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అయింది. అంటే క్యూఆర్పి అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. క్యూఆర్పి అనేటువంటి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే డి అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఈఎఫ్ అనేవి సిమిలర్ అయితే కనుక అక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ఏబిసి ఎంత అవుతుందని అడిగారు. ముందు అసలు ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్ ఏంటో రాసుకున్న. ఏబిసి అనేది ఇచ్చారు.
ఇంకోటేమో డిఈఎఫ్ అన్నారు, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు. అంటే మెజర్మెంట్స్ ఎక్కువ కాదు కానీ ఒకే రేషియోలో ఉంటాయి అన్నమాట. ఏబి ఎంత ఇచ్చారు 4 అన్నారు, డిఈ ఎంత ఇచ్చారు 6, ఈఎఫ్ ఎంత ఇచ్చారు 9, ఎఫ్డి ఎంత ఇచ్చారు 12. అయితే మనకి పెరిమీటర్ ఆఫ్ ఏబిసి అడిగారు. జనరల్గా మనకి ఏం తెలుసు అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. కాబట్టి ఇక్కడ 4/6 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అంటే 9, ఏసీ బై డిఎఫ్ అంటే ఇక్కడ 12. ఇది ఇందులో 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్ ఇది. సో ముందు ఫస్ట్ రెండింటిని తీసుకుని బీసీ వాల్యూ కనుక్కుంటాను. 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 3 2 = 6 కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై 12. 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 4 2 = 8 కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత కనుక్కోవాలి? పెరిమీటర్ కనుక్కోవాలి వస్తే కనుక ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. కాబట్టి ఏబి ఎంత ఇచ్చారండి 4, బీసీ ఎంత 6, ఏసీ 8, మొత్తానికి ఎంత అవుతుందంటే 18 సెంటీమీటర్స్ అయితే కనుక అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్, tan x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక ద వాల్యూ ఆఫ్ x డిగ్రీస్ ఎంత అని అడిగారు. సో 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అని అయితే ఇవ్వడం జరిగింది. tan వాల్యూ ఎప్పుడు 1 అవుతుందంటే 45 degrees దగ్గర అవుతుంది. కాబట్టి tan a ఈజ్ ఈక్వల్ టు tan x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక x అనే యాంగిల్ వాల్యూ ఎంత అవుతుందంటే 40 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 9th క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ అని ఇచ్చారు. From a point on the ground, the angle of elevation of the bottom and the top of a tower fixed at the top of 20-meter height building are 45 degrees, 60 degrees respectively అన్నారు. అంటే ఒక టవర్ ఉంది, కొంచెం ముందేమో ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ పై నుంచి చూస్తే టవర్ టాప్ పొజిషన్ ని చూడొచ్చు మనం, అలాగే టవర్ యొక్క బాటమ్ పొజిషన్ కూడా చూడొచ్చు. ఇది ఏబిసి, దీని టవర్ అని రాద్దాము. ఇది డిఈ, ఇది బిల్డింగ్ అని రాద్దాము. రాయకపోయిన ఇబ్బంది ఏం లేదు. సో టాప్ ఆఫ్ ద టవర్ ని ఎంత యాంగిల్ తో చూస్తున్నారంట 45 degrees అంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్ అని అడిగారు. బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్స్ కి యాంగిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఆ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎంత ఇచ్చారండి యాంగిల్ 45 degrees కదా యాంగిల్ ఇస్తా. ఫస్ట్ ఇది 45 degrees ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు. సో గ్రౌండ్ మీద ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉండాలి మనం. సో అంటే బిల్డింగ్ మీద కాదు మనం ఉండాల్సింది, గ్రౌండ్ మీద ఫిక్స్డ్ పాయింట్ లో ఉన్నాం మనం. సో గ్రౌండ్ మీద ఫిక్స్డ్ పాయింట్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ ఒకసారి చూడండి. గ్రౌండ్ మీద ఫిక్స్డ్ పాయింట్ లో ఉన్నప్పుడు from a point on the ground, the angle of elevation of the bottom and top of a tower fixed at the top of 20-meter height building. 20 meters height ఉన్నటువంటి బిల్డింగ్ మీద టవర్ ఉందంట. సో టవర్ హైట్ ఎంత ఇచ్చారు? ఎందుకు ఇక్కడ టవర్ హైట్ ఏమి ఇవ్వాల. సో ఇక్కడ టాప్ ని చూస్తున్నాం మనం, అలాగే బాటమ్ ని కూడా చూస్తున్నాం, టవర్ యొక్క టాప్ ని బాటమ్ ని. సో ఒకటి 45 degrees ఇచ్చారు కాబట్టి బాటమ్ 45 degrees, టాప్ 60 degrees. సో ఇది టవర్, ఇది బిల్డింగ్ అని రాసుకోవచ్చు. రాయకపోయిన ఇబ్బందులు డైరెక్ట్ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ వేస్తారు. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ హ్యాస్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్? ప్యారలల్ టాంజెంట్స్ కి ఏంటని అడిగారు. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఏలో ఒకటి టాంజెంట్ అవుతుంది, ఒకటి సీకెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక పైన ఇచ్చిన లైన్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేసిన సర్కిల్ ని, కింద ఇచ్చిన లైన్ 2 points దగ్గర టచ్ చేసింది కాబట్టి సీకెంట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ బిలో రెండు కూడా సీకెంట్స్ అవుతాయి. ఆప్షన్ సిలో 2 టాంజెంట్స్ అవుతాయి, ఒకదాని కూడా ప్యారలల్ అవుతాయి. ఆప్షన్ డిలో 2 టాంజెంట్సే కానీ ప్యారలల్ మాత్రం కాదు. సో ప్యారలల్ అవ్వాలన్నారు కాబట్టి సో ఆప్షన్ సిలో ఇచ్చినటువంటి డయాగ్రామ్ అయితే కనుక కరెక్ట్ అనమాట. సో 11th క్వశ్చన్ చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాప్ ఈజ్ సమ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డాష్ అండ్ డాష్ అని అడిగారు. సో టాప్ చూడడానికి ఏ షేప్ లో ఉంటుంది అంటే కనుక యాక్చువల్ గా టాప్ హెమిస్ఫియర్ కోన్ కింద ఉంటది. సో అక్కడ వాడు ఏమంటాడంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాప్ అనేది ఏమవుతుందంటే సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ అండ్ సిఎస్ఏ ఆఫ్ కోన్ యొక్క సమ్మేషన్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 12th క్వశ్చన్ చూద్దాం. ఫ్రేమ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ఆన్ ద ప్రాబబిలిటీ రిలేటెడ్ టు ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రోలింగ్ ఏ డై. సో రోలింగ్ ఏ డై అంటే కనుక డైని రోల్ చేసే విషయంలో ప్రాబబిలిటీకి సంబంధించి మనలో క్వశ్చన్ తయారు చేయమన్నారు. సో ఏమని రాసుకోవచ్చు అంటే కనుక క్వశ్చన్ తయారు చేయడం అంటే 1గా రాసేసుకోవడమే. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్
when a dice is rolled, ఒక డైస్ రోల్ చేసినప్పుడు what is the probability to get odd number అని రాయొచ్చు, లేకపోతే కనుక ఈవెన్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ప్రైమ్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే కనుక టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 2 అని రాయొచ్చు, లేదా టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయొచ్చు. ఎలా రాసినా ఇబ్బంది లేదు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.